exam will be conducted in 3 stages: prelims, mains, and personality test. 3 stages లో ఉంటుంది ఎగ్జామ్. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. ఓకే, ఎగ్జామ్ ఏం చదవాలి, రూట్ ఏంటి, ఎలా చదివిన వాళ్ళు పాస్ అవుతారు, ఈ డౌట్ అందరికి ఉంటుంది. అది తెలిస్తే సక్సెస్ అయిపోతారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. అసలు ఇదేంటో, దీని పద్ధతి ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈరోజు క్లాస్ పర్పస్ అది. ఈరోజు తీసుకుందాం. టుడే ఈస్ January 18th, జనవరి 18. ఈరోజు మనం పేపర్ ఓపెన్ చేయగానే ప్రిన్స్ ముకరంజా టుడే ఈస్ గోయింగ్ టు విల్ బి ఇన్ ద చౌమహల్లా ప్యాలెస్, హిస్ బాడీ. తర్వాత ఆయన్ని మసీద్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆయన్ని వాళ్ళ యాన్సిస్టర్స్ ప్లేస్లోనే, వాళ్ళ నాన్నగారి పక్కనే he will be laid to rest అని చెప్పి we have seen the article, right? సో జనరల్ గా కామన్ మ్యాన్, ఓకే, నిజాం లాస్ట్ ప్రిన్స్ ముకరంజా చనిపోయారు. నిజాం 8th నిజాం, అఫీషియల్ గా 8th కాదు, ఇంకా అఫీషియల్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోగానే అయిపోయింది అక్కడ స్టోరీ. బట్ స్టిల్ టిట్యులర్ హెడ్, సింబాలిక్ హెడ్ గా ఆయన గుర్తిస్తుంటారు, అంతవరకు గుర్తుపెట్టుకుంటారు. కానీ మనం సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. సో మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ ఇండియా. ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో రాజులు, రాజ్యాలు, సంస్థానాలు. బిఫోర్ ఇండిపెండెన్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, మనకి వీ హ్యావ్ అరౌండ్ 560 ప్రిన్స్లీ స్టేట్స్. మనకి 560 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర ఒకటి రెండు అటు ఇటుగా. దానిలో చిన్న చిత్క దగ్గర నుంచి పెద్ద పెద్ద రాజ్యాల వరకు చాలా ఉన్నాయి అన్నమాట. మనం చూస్తే ఇప్పుడు తిరువనంతపురం ఉంది, వడియార్స్ ఉంటారు. మైసూర్ ఉంది, వడయార్స్ ఉంటారు. హైదరాబాద్ నిజామ్స్ ఉంటారు. అలానే మనకి సిక్కిం ఉంది, సిక్కింలో మనకి నామ్గ్యాల్ డైనస్టీ ఉంది. ఇప్పుడున్న త్రిపురలో మాణిక్య డైనస్టీ ఉంది. ఇట్లా సింధియాస్, గ్వాలియర్స్, హోల్కర్స్, రకరకాల పేర్లతో రాజులు, రాజ్యాలు, సంస్థానాలు ఉండేవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఉన్నాయి. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఫాలో అయ్యి ఇండియాని ఇంటిగ్రేట్ చేశారు. తర్వాత హైదరాబాద్ September 13th to September 17th, 1948 ఆపరేషన్ పోలో, పోలీస్ యాక్షన్ ఆన్ హైదరాబాద్ స్టేట్. తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ కి అప్పట్లో ప్రైవీ పర్సెస్ అని ఇచ్చేవాళ్ళు. తర్వాత 26th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ప్రైవీ పర్సెస్ ని రద్దు చేశారు. తెలుగులో రాజ్యాభరణాలు రద్దు అంటాం. తర్వాత September 17th హైదరాబాద్ లిబరేషన్ డేగా బీజేపీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఓకే, సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఇవన్నీ ఒక సివిల్ శాస్త్రం చూడాలి. ఒక కామన్ మ్యాన్ ఏమో ముకరంజా చనిపోయారని చూస్తారు, కానీ ఒక సివిల్ శాస్త్రం పర్స్పెక్టివ్, ఇంత డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఇంత డైవర్స్ పర్స్పెక్టివ్ లో ఒక సివిల్ శాస్త్రం ఆలోచించాలన్నమాట. ఐ థింక్ నౌ యూ గాట్ ఇట్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ నో, వై, వాట్, హౌ, వేర్, వెన్ అన్ని. ఇంకా క్వశ్చన్ ద టాపిక్. ప్రతి టాపిక్ నో డిగ్ చేసుకుంటూ వెళ్ళాలి, రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ ఉంది. లాస్ట్ 3-4 days నుంచి నేపాల్లో ఎయిర్ క్రాష్ అయింది. ఎతి ఎయిర్లైన్స్, ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ నేపాల్లో అవుతున్నాయి, మౌంటైనస్ రీజియన్స్. తర్వాత యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ లేకపోవటం, వాళ్ళ ఎయిర్లైన్స్ లో డబ్బులు కూడా ఎక్కువ లేకపోవటం, పాత ఎయిర్ క్రాఫ్ట్స్ ని మళ్ళా దే విల్ రీఫర్బిష్ ఇట్ అండ్ దే విల్ ఓవర్హాల్ ఇట్ అండ్ దే విల్ యూజ్ ఇట్. అందుకని సో ఇట్లా ప్రతిదానికి. ఉత్తరాఖండ్ లో జోషిమఠ్ అనే ప్రాంతం సింక్ అయిపోతుంది, ల్యాండ్ సబ్సిడెన్స్ అంటాం. ఎందుకు అవుతుంది? మామూలుగా సింక్ అయిపోతుంది జోషిమఠ్ అని తెలుసు, కానీ దాని మీద రీసెర్చ్, దానిలో ఉన్న టూరిస్ట్ రీజన్స్ ఏంటి, దానిలో ఉన్న జాగ్రఫికల్ రీజన్స్ ఏంటి, దానిలో ఉన్న పొలిటికల్ రీజన్స్ ఏంటి, దానిలో ఉన్న ఎకనమిక్ రీజన్స్ ఏంటి, దానిలో ఉన్న ఉత్తరాఖండ్ ఉన్న పుణ్యక్షేత్రాలు ఏంటి, జోషిమఠ్ రిలవెన్స్ ఏంటి, జోషిమఠ్ ఇంకో పేరేంటి, బద్రీనాథ్ వెళ్ళాలంటే జోషిమఠ్ రూట్,
తర్వాత ట్రెక్కర్స్ కదా ఎలా రూట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ అనే అనుకుంటే మీరు ఒక్కొక్క టాపిక్ మీద కంప్లీట్ రీసెర్చ్ వెళ్ళాలన్నమాట, చాలా డీప్ గా రీసెర్చ్ చేయాలి. ఉదాహరణకి ఇంకొక టాపిక్ తీసుకుందాం. సేమ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్, అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ లో 1 హార్న్ రైనోస్ పెరుగుతుంది, అంటే కోచింగ్ లేదనమాట. అంతకుముందు వేటగాళ్ళు వచ్చి బాగా వాటి హార్న్ కోసం పోచ్ చేశాడు. అసలు 1 హార్న్ రైనోస్ ని పోచ్ చేస్తున్నారు, అంతా బానే ఉంది. హార్న్ తో ఏం పని వీళ్ళకి అనేది క్వశ్చన్. ఆ హార్న్ కొమ్ము ఉంటుంది కదా, దాంతో ఏం పని వీళ్ళకి? దానికి చాలా కాస్ట్లీ. చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో, ఈస్ట్ ఏషియాలో ట్రెడిషనల్ మెడిసిన్ లో జ్యువెలరీకి బాగా ఉపయోగిస్తారు అనమాట, చాలా కాస్ట్లీ అవి. సో దానికోసం వేటాడేసి వాటిని చంపేసి అమ్మేస్తారు. సో దానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే కోచింగ్ ఆగిపోయింది? దట్ ఈస్ అ రిలవెంట్ పాయింట్ అనమాట. సో వన్స్ యూ సీ ద టాపిక్, ఒక టాపిక్ చూసిన తర్వాత దాని మీద డిగ్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో అదే సివిల్స్ ప్రిపరేషన్ ఫస్ట్ బేసిక్ లైనే అదనమాట, అది ఫౌండేషన్ లైన్. సో మీరు చూస్తే ఈ మధ్య బ్రెజిల్లో గొడవ అవుతుంది. బోల్సనారో పాత ప్రెసిడెంట్, లులా డి సిల్వా కొత్త ప్రెసిడెంట్. సో అసలు బ్రెజిల్ ఎక్కడుంది, బ్రెజిల్ చుట్టుపక్కల దేశాలు ఏంటి, ఇంకా బ్రెజిల్లోకి వెళ్ళిపోవాలి మీరు, కంప్లీట్ డీటెయిలింగ్ కూడా వెళ్ళిపోవాలి. బ్రెజిల్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, బ్రెజిల్ సోషల్ సిస్టమ్ ఎలా ఉంది, బోల్సనారోని ఎందుకు, ఆయన పైన కేసులు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ లో, లులా డి సిల్వా ఎలా గెలిచారు, అన్ని తెలియాలి, ఎవ్రీథింగ్ అనమాట. రీసెంట్ గా నేపాల్ ఎలక్షన్స్ అయినాయి, కోయిలిషన్ గవర్నమెంట్ వచ్చింది, ప్రచండ, పుష్ప కుమార్ దహల్, ఆయన ఎలా గెలిచారు, ఎవ్రీథింగ్. అంటే ప్రతి దానిలో మీరు కంప్లీట్ డీటెయిలింగ్ లోకి వెళ్ళాలి. సో నేపాల్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అవడం వల్ల ఇండియా నేపాల్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, చైనా రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి. నేపాల్ కంప్లీట్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో నేపాల్ కంప్లీట్ ల్యాండ్ లాక్డ్ అయినప్పుడు చైనా పైన కానీ ఇండియా పైన కానీ ఆధారపడాలి. హౌ, ఎలా ఆధారపడుతుంది నేపాల్? సో ఇట్లా ప్రతి ఆస్పెక్ట్, ప్రతి దానిలో మీరు థింక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతెందుకు, రీసెంట్ గా మోడీ గారు లాస్ట్ మంత్ అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ఎయిర్పోర్ట్ లాంచ్ చేశారు. ఓకే, ఎయిర్పోర్ట్ లాంచ్ చేశారు, బాగానే ఉంది. అక్కడి నుంచి నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ, ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎందుకు? నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ కోసం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. నార్త్ ఈస్ట్ కనెక్టివిటీకి ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీకి సంబంధం ఏంటి? తర్వాత నార్త్ ఈస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల అక్కడ పబ్లిక్ ఆర్డర్ మెరుగుపడుతుంది, లా అండ్ ఆర్డర్ బెటర్ అవుతుంది, అక్కడ ఇన్సర్జెన్సీ తగ్గుద్ది. ఓకే, అక్కడ ఇన్సర్జెన్సీ ఇవన్నీ తగ్గుతాయి. సో ఒక చిన్న ఆస్పెక్ట్ ని, ఇండియా ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ అన్నాం, తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటున్నారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీకి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. రీసెంట్ గా గంగా విలాస్ అని చెప్పి ఒక క్రూయిజ్, గంగా విలాస్ చదివాము. గంగా విలాస్ చాలా కాస్ట్లీ క్రూయిజ్, ఇన్నో 50 ఎన్ని డేస్, 53 days ఎన్నో డేస్ తిప్పుద్ది, 58 days అన్ని చూసాం కదా. కానీ గంగా విలాస్ పర్పస్ ఏంటి? వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నాం, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది, ఇదంతా ఉంది అని చెప్తున్నాం, కానీ దాని పర్పస్ ఏంటి? ఇంకా చాలా వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి. ఏ రూట్ లో రాబోతున్నాయి? విశాఖపట్నంకి వందే భారత్ రైలు స్టార్ట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, జస్ట్ మా కామన్ మ్యాన్ చదివే పద్ధతి వేరు, మనం చదివే పద్ధతి వేరు. ఒక కామన్ మ్యాన్ ఒక దాన్ని చూసే పద్ధతి వేరు, మనం దాన్ని చూసే పద్ధతి వేరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ లో ఇది చాలా కంగారుగా, టెన్షన్ గా, పిచ్చిగా ఉంటుంది. మామూలు వాళ్ళు చదివేది వేరు, మనం వేరు కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ 2-3 థింగ్స్ నేను ఎలా చదువుతానో చెప్తాను. ఫస్ట్ చదివే అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా నేను ఒకటే పద్ధతి, ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ మీద సోషల్ డైమెన్షన్ ఏంటి, ఎకనమిక్ డైమెన్షన్ ఏంటి, పొలిటికల్ డైమెన్షన్, అదొక పద్ధతి. ఆ టాపిక్ మీద బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాను. సో మీరు న్యూ కమర్స్, ఇప్పుడే వచ్చారు ఈ ఫీల్డ్లోకి, మీకు ఖచ్చితంగా తాలిబాన్ అనే విషయంలో మీకు పూర్తి అవగాహన లేదు. తాలిబాన్ అనే కాన్సెప్ట్ లో మీకు పూర్తి అవగాహనే లేదు. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు రూల్ చేస్తుందో మీకు తెలియదు అనుకుందాం. 1996 నుంచి 2000 వరకు తాలిబాన్ గవర్నమెంట్ ఉందని, ఆ తర్వాత యుఎస్ వార్ అగైన్స్ట్ టెర్రరిజం అనేది స్టార్ట్ చేసిందని, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫస్ట్ మీరు రాసుకోవాలి. ఒక్కసారి రాసుకున్నారనుకోండి, మీకు లైఫ్ టైం ఇంకా అది గుర్తుండిపోద్ది. ఫస్ట్ టైం ఏమవుద్దంటే మీకు ఆ బేస్ తయారు చేసుకోవాలన్నమాట. సో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ విషయమే చదువుతున్నారు. అలానే ఇరాన్ లో యాంటీ హిజాబ్ ఇష్యూ ఉంది.
ఇరాన్ లో యాంటీ హిజాబ్ ఇష్యూ ఉంది అనమాట. అమ్మాయిలందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు హిజాబ్ విషయంలో. దానికి సంబంధించి హిజాబ్ ఎలా వేసుకోవాలి, ఎలాంటి లేయర్స్ వేసుకోవాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించి అసలు ఇరాన్ లో ఎలాంటి గవర్నమెంట్ ఉంది, ఇరాన్ గవర్నమెంట్ ఎందుకు కన్సర్వేటివ్ గా ఉంది, ఇరాన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది, 1979 ముందు రెవల్యూషన్ రాకముందు ఇరాన్ లో వెస్ట్రన్ కల్చర్ ఉండేది. ఓకే, ఆ వెస్ట్రన్ కల్చర్ ఎలా ఉండేది, పీపుల్ ఎందుకు రివోల్ట్ చేస్తారు ఆ కల్చర్ వ్యతిరేకంగా, అంతకుముందు అమెరికాలో ఎలా ఉంది, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఇరాన్ లో ఎలా ఉండేది. సో దీన్ని కనుక మీరు ఒక్కసారి ఒక 6 నెలల పాటు రోజుకి 5 టాపిక్లు రీసెర్చ్ చేస్తే, ఒక 6 months పాటు రోజుకి 5 టాపిక్స్ రీసెర్చ్ చేస్తే 6 months లో మీరు 50% ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ పోర్షన్ అయిపోయినట్టు. ఓకే, ఫస్ట్ 6 months ఎలా ఉంటుంది అంటే అన్ని కొత్తగా ఉంటాయి కదా, మీరు ఎప్పుడు చదివి ఉండరు, ఇది ఎవరికైనా కొత్త, మీకే కాదు. మీరు అనుకోవచ్చు చాలా మంది ముందే చదివేస్తారు, ఎవరైతే పేపర్ రీడింగ్ బాగా అలవాటు ఉందో వాళ్ళకి కొంత అలవాటు ఉంటుంది, కానీ మిగతా వాళ్ళందరికీ ఇది కొత్త ఉంటుంది అనమాట. సో డైలీ టేక్ 5 topics ఆ 6 topics మీ ఎనర్జీని బట్టి మినిమం 5 topics తీసి దాన్ని రీసెర్చ్ చేయండి. అండ్ రీసెర్చ్ లో ఇంకొక 2-3 issues, ఒకళ్ళు రీసెర్చ్ చేస్తూ రోజుల తరబడి సంవత్సరాల తరబడి వెళ్ళిపోతుంటారు, ఒకళ్ళు రీసెర్చ్ చేస్తూ పనికిరాని టాపిక్ చదువుతుంటారు, మనకు అవసరం లేని టాపిక్ చదువుతుంటారు. ఇప్పుడు ఆపరేషన్ పోలో గురించి చదువుతాం, అంతకుముందు రజాకార్ మూవ్మెంట్ గురించి చదువుతాం. రజాకార్ మూవ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఆ రజాకార్లు ఎవరెవరు, వాళ్ళు చేసిన అట్రాసిటీస్ లోకి వెళ్ళి 2 రోజులు వాళ్ళపైన కూర్చున్నారని అక్కడ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ పోలో జరిగే ముందు ఇక్కడ రజాకార్ ఉద్యమం తెలంగాణ జరిగింది. రజాకార్ లీడర్ ఎవరు, ఫస్ట్ ఎప్పుడు స్థాపించారు, తర్వాత ఎవరు, అక్కడికి ఆపేసి సరిపోతుంది. మీరు ఏం చేస్తారు, జనరల్ గా పిల్లలకి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆ రజాకార్ల మీద 3-4 రోజులు కూర్చుంటారు, అక్కడ టైం సరిపోవట్లేదు అంటారు. సో దిస్ ఇస్ అ థింగ్. సో టేక్ ఎవ్రీడే 5 topics, డూ రీసెర్చ్. ఇది కంపల్సరీగా చేయండి. ఇది ఎక్కడి నుంచి చేస్తారు, మనకు టాపిక్స్ ఎక్కడ దొరుకుతాయి, 2-3 మెథడ్స్ చెప్తాను. ఒకటి న్యూస్ పేపర్. దెర్ ఆర్ 3 important న్యూస్ పేపర్స్, మీరు దానిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాస్ లో మనం ఫాలో అయ్యేది, మీకు నేర్పించేది హిందూ పేపర్ అని ఒక పేపర్, స్టాండర్డ్ పేపర్ నేర్పిస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో 3 important: ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ 3 పేపర్స్ లో మీ ఇష్టమైన పేపర్ ని సెలెక్ట్ చేసుకుని దానిలో ఎడిటోరియల్ పేజీ, ఫ్రంట్ పేజీ బాగా చూసుకోవాలి. ఓకే, దాని కాకుండా రోజు నేను 1 or 2 topics వీడియో పెడుతుంటాను, టాపిక్స్ వీడియోస్. ఆ టాపిక్, ఆ కంటెంట్ చూసి దాన్ని మీరు రీసెర్చ్ చేయాలి. జస్ట్ అది వినే వదిలేస్తే గుర్తుండదు. సో యూట్యూబ్ వీడియోస్ కానీ, ఎవరైనా రాసిన మెటీరియల్ కానీ, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానీ, దే విల్ సప్లిమెంట్ యువర్ ప్రిపరేషన్, దే వోంట్ సబ్స్టిట్యూట్ యువర్ ప్రిపరేషన్. దే విల్ సప్లిమెంట్ యువర్ ప్రిపరేషన్, దే డోంట్ సబ్స్టిట్యూట్ యువర్ ప్రిపరేషన్. అర్థమైందా? ఇవన్నీ జస్ట్ ఒక 10% మీకు సపోర్ట్ ఇవ్వగలవు, కానీ మీ ప్రిపరేషన్ మీదే, మీకు వచ్చిన నాలెడ్జ్ మీదే. ఓకే, సో ఎవ్రీడే టేక్ 5 topics. వీడియోస్ నుంచి కానీ, పేపర్స్ నుంచి కానీ. వీడియోస్ నుంచి కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ టాపిక్ నేను సెలెక్ట్ చేశానంటే అది ఇంపార్టెంట్ అని అర్థం. మీకు సెలెక్ట్ చేసుకోవడం అర్థమయ్యేదాకా, ఏది కరెక్ట్ టాపిక్ తెలిసేది అర్థమయ్యేదాకా అవి చూస్తుండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 days బ్యాక్ హిందూలో ఒక న్యూస్ వచ్చింది, లక్షద్వీప్ లో ఒక ఎంపీ డిస్క్వాలిఫై అయ్యారు అని. లక్షద్వీప్ లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డిస్క్వాలిఫై అయ్యారని ఒక న్యూస్ వచ్చింది. అక్కడ ఎంపీ పేరు ఇంపార్టెంట్ కాదు, ఆ ఎంపీ పేరు ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఆయన ఎందుకు డిస్క్వాలిఫై అయ్యారు అనేది పక్కన పెట్టి, తర్వాత అసలు డిస్క్వాలిఫై అయితే ఏం జరుగుద్ది అనేది. ఆ ఎంపీ పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఆ కేసు కింద ఆయన కన్విక్ట్ అయ్యాడు. Section 8 Clause 4 of Representation of People's Act, Section 8 Clause 4 of RP Act, Representation of People's Act ప్రకారం, if a legislator gets convicted for more than 2 years, he is debarred to continue as a legislator. Okay, so అదనమాట. దాని మీద కేసెస్ ఉన్నాయి. తర్వాత లిల్లీ థామస్ జన్ చౌకీ తర్వాత వేరే విషయాలు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దిగ్ చేయాలి, ఈయన కన్విక్ట్ అయితే ఈయన ఎందుకు డిబార్ చేశారు, దానికి బేస్ ఏంటి, ఒక లా ఉండాలా, ఉంది ఏంటలా అది. సో దిస్ ఈస్ ద ప్రిపరేషన్. అండ్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని చెప్తాను, కొన్ని మీకు బేసిక్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద కొన్ని బేసిక్ గైడ్లైన్స్ కూడా చెప్తాను చూడండి.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈజ్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్, మాస్టర్ ఆఫ్ నన్. ఒక సబ్జెక్ట్ లో ఒక పేపర్ లో పిహెచ్డి చేస్తున్నారు, అది పీజీ చేస్తున్నారు, దాని మీద సంవత్సరాలు టైం స్పెండ్ చేస్తారు. మీ సివిల్ సర్వీసెస్ సిలబస్ చూస్తే ఒక్కొక్క చాప్టర్ మీద సంవత్సరాలు చేసేంత నాలెడ్జ్ ఉండాలి, కానీ అది మనం రీసెర్చ్ చేయట్లేదు. దాని గురించి డొమైన్ నాలెడ్జ్ ఎంత అవసరం అంతే సంపాదించుకోవాలి. అది ఎక్కడ ఆపాలో తెలియకపోవడం వల్లే చాలా మంది సివిల్స్ ఫెయిల్ అవుతున్నారు. ఆ నాలెడ్జ్ ఎంత నేర్చుకోవాలి ఒక టాపిక్ గురించి, ఎక్కడ ఆపాలి అని చెప్పి. ఓకే, అండ్ డోంట్ గెట్ స్ట్రక్ విత్ పొలిటికల్ న్యూస్. డోంట్ గెట్ స్ట్రక్ విత్ పొలిటికల్ న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తాను. పేపర్ ఎత్తంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టారు అని ఉంది. అది మనకు అవసరం లేదు. ఓకే, అప్కమింగ్ ఎలక్షన్స్ లో సంబంధించి ఏ పార్టీస్ కోalition ఫామ్ అవుతున్నాయి అది మనకు సంబంధం. ఓకే, సో పర్సనల్ కామెంట్స్, పర్సనల్ పొలిటికల్ వెండెట్టా, పర్సనల్ ఇష్యూస్ మనము చదవకూడదు. కానీ మన మనసు ఎట్టుంది వాటి మీద వెళ్తుంది. అందరికీ తెలుసు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని. మొత్తం అందరు స్టేటస్లు పెట్టారు, ఆల్మోస్ట్ చాలా మంది మీ ఫ్రెండ్స్ కూడా పెట్టే ఉంటారు. ఓకే, చాలా చేశారు. కానీ క్వశ్చన్ అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన హీరోస్ వాళ్ళ మీద డిస్కషన్ కాదు. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ గోల్డెన్ గ్లోబ్ అండ్ ఆస్కార్? ఓకే, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ మీడియా కూడా ఇస్తారు, ఇది టీవీ కూడా ఇస్తారు, నాట్ ఓన్లీ ఫిల్మ్స్. ఆస్కార్ ఓన్లీ ఫర్ ఫిల్మ్స్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఇచ్చే నామినేషన్ కమిటీ వేరు, ఆస్కార్ ఇచ్చే కమిటీ వేరు. ఆస్కార్ అవార్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as అకాడమీ అవార్డ్స్. సో యాజ్ అ సివిల్స్ ఆస్పిరెంట్ మీరు దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే, దాని మీద మీ ఫోకస్ అంతా ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రామ్ చరణ్ తేజ్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్. అది కాదు క్వశ్చన్. అక్కడ జనానికి అంతవరకే కనపడుతుంది, కానీ మన క్వశ్చన్ వేరు, మన పర్స్పెక్టివ్ వేరుగా ఉండాలి. ఓకే, మన క్వశ్చన్ వేరు, మన పర్స్పెక్టివ్స్ వేరు, మన థింకింగ్ స్టైల్ కూడా వేరుగా ఉండాలండి. దెన్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ నీడ్ టు కనెక్ట్, యూ నీడ్ టు థింక్. సో డైలీ పేపర్ తీసుకోవడం, డైలీ కరెంట్ అఫైర్స్ చూడటం, దానిలో 5 టాపిక్స్ కంపల్సరీ నోట్స్ పెట్టుకు రాసుకో. మీ ఓన్ నోట్స్ మీరే మెయింటైన్ చేయాలి, మీ ఓన్ సిస్టమ్ మీరే మెయింటైన్ చేసుకోవాలి. సో చాలా మంది ఆన్లైన్లో నోట్స్ రాసుకుంటే డిలీట్ చేయటం, ఎడిట్ చేయటం ఈజీ అవుతుంది అంటారు. అంటే వాళ్ళు చాలా మంది ఆన్లైన్ రాసేసుకుంటా ఉంటారు నోట్స్, కొన్ని యాడ్ చేయటం, అది చాలా అడ్వాంటేజెస్, దానిలో డౌటే లేదు. కానీ నేను కూడా చెప్తాను, మెయిన్స్ మీరు డిస్క్రిప్టివ్గా రాయాలి, చేతితోనే రాయాలి. సో ఆన్లైన్ నోట్స్ అనేది ఇట్ కెన్ సప్లిమెంట్ యూ, కానీ మీ ఓన్ నోట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా అవసరం. కంప్లీట్గా ఆన్లైన్ నోట్ మేకింగ్ మీద డిపెండ్ అవ్వకండి, చేతితో కూడా రాసుకుంటూ ఉండండి, పూర్తిగా వదలొద్దు. తర్వాత ఓన్లీ ప్రిపరేషన్ కంప్లీట్ ఓన్లీ ఇంటర్నెట్ బేస్డే అని కూడా అనుకోవద్దు. కొంత బుక్ రీడింగ్, కొంత ఇంటర్నెట్ బేస్డ్, రెండు కావాలి. యూ షుడ్ యూజ్ ఆన్లైన్ రిసోర్సెస్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ బుక్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీద కంప్లీట్లీ డిపెండ్ అవ్వద్దు. మీ ఓన్గా చదివితే దాని మీద ఇంకా ఎక్కువ మీకు స్ట్రెంత్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఫిలిమ్స్లో మాత్రమే కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి, రాంగ్. అది మెయిన్స్ ఇంటర్వ్యూలో కూడా కరెంట్ అఫైర్స్, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిమ్స్, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో, ఇలా చాలా చోట్ల మీకు కరెంట్ అఫైర్స్ అవసరం అవుతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చాలా మంది క్వశ్చన్ స్టాటిక్ గా కరెంట్ అఫైర్స్ అంటారు. స్టాటిక్ క్వశ్చన్స్ కూడా కరెంట్, ఇందాక చెప్పాను లక్షద్వీప్ ఎంపీ డిస్క్వాలిఫై అయ్యారు అని చెప్పి, అక్కడికక్కడ అయిపోలేదు, ఈజ్ కన్విక్టెడ్ అని చెప్పాను. అది అక్కడ కన్విక్షన్, ఎంపీస్, ఆర్పీ యాక్ట్, అది మనకి స్టాటిక్ ఏరియా, మన సిలబస్ లో ఉంది ఆర్పీ యాక్ట్ అనేది, మనకి అక్కడ తెలియదు. అక్కడ న్యూస్ పేపర్లు చూస్తే ఎంపీ డిస్క్వాలిఫైడ్ ఉంటుంది, కానీ క్వశ్చన్ ఆర్పీ యాక్ట్ డిస్క్వాలిఫికేషన్స్ మీద వస్తుంది. లేదా ఒక ఎంపీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిపోయారని న్యూస్ వచ్చేది అనుకోండి. యాంటీ డిఫెక్షన్ ఇస్ అవర్ సిలబస్, పార్టీ ఫిరాయింపుల చట్టం మన సిలబస్ లో ఉంది. అలానే మీరు చూసారు రీసెంట్ గా తమిళనాడులో గవర్నరు స్పీచ్ లో క్యాబినెట్ అప్రూవ్ చేసిన స్పీచ్ ని కొంచెం మార్చి చదివాడు, కొంచెం యాడ్ చేశాడు, కొంచెం తీసేశారు. గవర్నర్ రవి ఆయన చేశారనమాట. దాని మీద మనకి ఏం క్వశ్చన్ వస్తుంది? మోషన్ ఆఫ్ థ్యాంక్స్ మీద క్వశ్చన్ వస్తుంది. మనం ఏమనుకుంటాం, అది స్టాటిక్ అనుకుంటాం, కానీ అది డైనమిక్. The changing role of governor in the recent past. The changing role of governor in the recent past. ఇవన్నీ వస్తాయండి.
Okay, so these are the things which you need to take care of, you need to think of. ఇవన్నీ మీరు ఆలోచించాలి, మీరు థింక్ చేయాలి. సో కమింగ్ బ్యాక్, అసలు సిలబస్ ఏంటి, సివిల్ సర్వీసెస్ని ఎలా చేస్తే ఒక 1 or 2 years కనీసం ఎంత టైం పడుతుంది, దీని ప్రిపరేషన్ స్టైల్ ఏంటో ఒకసారి చూద్దాం. మీరు ఎగ్జామ్ రాసే కనీసం 1 year ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్ రాయడానికి మినిమం 1 year ముందు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. స్తంభులు ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ కి మీకు మాక్సిమం 3 months గ్యాప్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాకైతే 2 months గ్యాప్ ఉంటుంది. యూపీఎస్సీ నమ్ముకోవచ్చు, ఎందుకంటే క్యాలెండర్ ముందే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్. సో ప్రిలిమ్స్ మెయిన్స్ బాగా ప్రిపేర్ అయిన తర్వాతే మనం ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, సో కొన్ని సబ్జెక్టులు ఇంటిగ్రేట్ చేసి చదువుకోవచ్చు, కొన్ని సబ్జెక్టులు ఎక్స్క్లూజివ్గా చదువుకోవాలి. అసలు ఏం సబ్జెక్టులు ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. జిఎస్ అంటే జనరల్ స్టడీస్ పేపర్, సిసాట్ పేపర్, ఆప్టిట్యూడ్ పేపర్. జిఎస్ అండ్ సిసాట్. ఈ జిఎస్ పేపర్లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, అండ్ హిస్టరీలో ఇంకో పార్ట్ ఆర్ట్ అండ్ కల్చర్, నేను చిన్న పార్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, రైట్స్ ఇష్యూస్ అని, గవర్నెన్స్ అని. ఓకే, ఇటువంటి టాపిక్స్. కరెంట్ అఫైర్స్ అంటే స్పోర్ట్స్ కానీ, అగ్రికల్చర్లో కరెంట్ అఫైర్స్ కానీ, ఇలాంటివన్నీ కలిపి వీటిని జనరల్ స్టడీస్ అంటాం. ఈ టాపిక్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటాం, జనరల్ స్టడీస్ అంటాం. ఈ టాపిక్స్ అన్ని ఆల్మోస్ట్ మనకి మెయిన్స్ కూడా ఉంటాయి. ప్రిలిమ్స్ ఏమో ఆబ్జెక్టివ్ లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ ఇచ్చి కింద ఏబిసిడి ఇస్తారు, దానిలో ఒకటి మనం ఏది కరెక్ట్ అని పెట్టాలి. అంత డైరెక్ట్ గా పెట్టడానికి కూడా ఉండదు. ఏబిసి కరెక్టా, బీసీ కరెక్టా, దే విల్ ట్రై టు కన్ఫ్యూజ్ యూ. అన్లెస్ యూ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ద టాపిక్, యూ కెనాట్ ఆన్సర్ దో ఇట్ లుక్స్ లైక్ అన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ లాగా ఉన్నా పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోతే మీరు ఆన్సర్ చేయలేరు సబ్జెక్ట్. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 పోతుంది. ఆన్సర్ ఏం పెట్టకుండా వస్తే పోదు, కానీ తప్పు పెడితే 1/3 పోతుంది. కొన్నిసార్లు ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 questions 30 బాగొచ్చు, 100కి 80 ఆన్సర్ చేసి వచ్చారు, 50 ఆల్మోస్ట్ 40 తప్పులు పోయినాయి, మీరు చాలా వెనక్కి వెళ్ళిపోతారు రేస్లో. సో మీరు మీకు అక్యురసీ రేట్ ఎంత ఉంది అనేది మీరు చేస్తుంటే తెలుస్తుంది ఓల్డ్ పేపర్స్. సో ఫస్ట్ థింగ్ టు ప్రిపేర్ ఫర్ ద యూపీఎస్సీ ఎగ్జామ్, ప్రిలిమ్స్ని పాస్ అవ్వాలన్నా, మెయిన్స్ని పాస్ అవ్వాలన్నా, ఎగ్జామ్ని మనం యాక్చువల్లీ ఎంటర్ అవ్వాలన్నా, ప్రిలిమ్స్ యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, మెయిన్స్ యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కొనుక్కోవాలి. పాత ప్రశ్నాపత్రాలు తీసుకోవాలి, నెట్లో కూడా దొరుకుతాయి. ఆల్మోస్ట్ నెట్ ఉంది కాబట్టి నెట్లో డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, లేదా ఒక హార్డ్ కాపీ కొనుక్కున్నా పర్లేదు. సో 2022 నుంచి స్టార్ట్ చేయండి. లాస్ట్ ఎగ్జామ్ నుంచి బ్యాక్కి వెళ్ళండి. రోజు ఒక 4 క్వశ్చన్లు చూడండి. మీకు ఫస్ట్లో అసలు ఏం అర్థం కాదు, చూస్తే భయం వేస్తుంది, కానీ రాసిన వాళ్ళందరూ బిల్లు అంటాడని గుర్తుపెట్టుకోండి. అసలు ఏం అర్థం కాదు, పేపర్ చూస్తే భయం వేస్తుంది, రాసిన వాళ్ళు మీలో అంటే అర్థం చేసుకోండి. ఈ కండిషన్లో మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ చూసి గూగుల్ చేయండి. జస్ట్ ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు మీ క్వశ్చన్, అంతే ఫస్ట్లో ప్రిపరేషన్లో. బట్ రోజుకి ప్రిలిమ్స్లో ఒక 10 questions, మెయిన్స్లో ఒక 4 questions ఉట్టిగా చూడండి. మీకు ఎగ్జామ్కి కొంచెం దగ్గర అవుతున్న ఫీలింగ్ వస్తుంది స్లోగా. దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతి అంటారు. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతి అంటే ఏంటంటే, క్వశ్చన్ని చూసి ఆన్సర్ ఎలా ఉండొచ్చు అని ఊహించుకుని దానిలో వర్క్ చేసుకోవడం, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. క్లియర్? అదేవిధంగా ఇంకొక పద్ధతి ఏంటంటే, న్యూస్ పేపర్లో మనం చదివే ఆర్టికల్స్ ఉంటాయి కదా, దాన్ని మనం క్వశ్చన్ తయారు చేసుకోవడం, దాన్ని క్వశ్చన్ తయారు చేసుకోవడం. ఒక ఎగ్జాంపుల్, ఒక టాపిక్ తీసుకుందాం. రీసెంట్గా ఏదైనా వచ్చిన ఒక టాపిక్, సోషల్ మీడియా. ఇలాన్ మస్క్ ట్విట్టర్ కొన్నాడు. కొన్న దగ్గర నుంచి ఆయన డెసిషన్స్, చాలా రకరకాల డెసిషన్స్ తీసుకుంటున్నాడు.
కొన్ని ఎక్కువగా ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో అక్కడ క్వశ్చన్ ఇలాన్ మస్క్ ట్విట్టర్ కొన్నాడని అందరికీ తెలుసు. సోషల్ మీడియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద యూత్ టుడే. సోషల్ మీడియా a boon or a bane. Okay, సోషల్ మీడియా ఏ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. ఇలా ఒక క్వశ్చన్ లాగా తయారు చేసుకోండి, ఒక ఎస్ఏ టైప్ లాగా క్వశ్చన్ లాగా. దానికి 10 పాయింట్లు ఐటమ్ నేర్చుకోండి, 10 పాయింట్లు ఐటమ్ నేర్చుకోండి. ఓకే, సో దీనివల్ల మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. థింకింగ్ ప్రాసెస్, రైటింగ్ ప్రాసెస్ పెరుగుద్ది అనమాట. సో అలాంగ్ విత్ అబ్జర్వింగ్ అండ్ అనలైజింగ్ ఓల్డ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్, స్టార్ట్ రైటింగ్ బేసిక్ థింగ్స్ అన్నమాట. ఒక హెడ్డింగ్ పెట్టుకుని రోజు వచ్చే వాటిలో 4 మాటలు రాసుకోండి. చిన్న 4 lines, 5 lines, 6 lines రాయటం నేర్చుకోండి. దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఈ మధ్య చాట్ జీపీటీ అని ఒక న్యూస్లోకి వచ్చింది. చాట్ జీపీటీ, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ? సర్చ్ ఇంజిన్స్ ప్లే గ్రేట్ రోల్, సిగ్నిఫికెంట్ రోల్. మనకి ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఏం చేస్తాం, గూగుల్ అడుగుతాం. కానీ చాట్ జీపీటీ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఆల్టర్నేటివ్ న్యూస్ వస్తుంది. దానికి దీనికి తేడా ఏంటి అనేది ఒక ఆన్సర్ అయింది. ఓకే, అప్పుడు మీకు భయం తగ్గిపోద్ది ఎగ్జామ్ మీద. ఇలా ఎక్సర్సైజ్ చేయకుండా, ఇటువంటి ఎక్సర్సైజెస్ చేయకుండా ఎగ్జామ్ చుట్టూ తిరుగుతుంటారు, కానీ ఎగ్జామ్లోకి యాక్చువల్గా ఎవరు ఎంటర్ అవ్వరు. ఒక 6 నెలలు ఇలా వదిలేస్తే భయం స్టార్ట్ అయిపోద్ది ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఫస్ట్ ఈజ్ ఓల్డ్ పేపర్ని చూడటం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడటం, వాటిలో రివర్స్ ఇంజనీరింగ్ ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేయదు. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో అర్థం చేసుకుంటుంటాం ఫస్ట్. రెండోది, రెగ్యులర్గా న్యూస్ పేపర్లో 2-3 రోజులు ఒక టాపిక్ వచ్చిందంటే దాని మీద మీరు 4 మాటలు చదివి ఒక పేజ్ రాయండి ఫస్ట్, ఎక్కువ కూడా రాయదు. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక పేజ్, తర్వాత రోజుకు 5 టాపిక్స్ మీద రీసెర్చ్ చేయండి. ఇదంతా చేసేసరికి టైం సరిపోదు. నెక్స్ట్ థింగ్, ఇది కాకుండా నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేసిక్స్ ఫామ్ చేసుకోవాలి. వాటి మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ పాలిటీ. పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, ఇండియా పార్లమెంటరీ మోడల్, అమెరికాలో ప్రెసిడెన్షియల్ మోడల్. హౌ కమ్ ఇన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇన్ అమెరికా ప్రెసిడెంట్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. రీసెంట్గా మీరు చూసారు న్యూస్ పేపర్లో ఎవ్రీడే ఒక పక్క వైస్ ప్రెసిడెంట్, ఇంకో పక్క లా మినిస్టర్ జ్యుడిషియరీ మీద బ్యాంగ్ చేస్తూనే ఉన్నారు. జ్యుడిషియరీని ఈ ఎంజాక్ని తీసుకురావాలి, జ్యుడిషియరీలో ట్రాన్స్పరెన్సీ రావాలని చెప్తూనే ఉన్నారు. లాస్ట్ 2-3 months నుంచి ఇదే పని అవుతుంది ఎవ్రీడే న్యూస్ పేపర్లో. ఖచ్చితంగా అది క్వశ్చన్ కదా, ఖచ్చితంగా క్వశ్చన్ కదా, అర్థమవుతుందా? ఒక పక్క వైస్ ప్రెసిడెంట్, ఇంకో పక్క లా మినిస్టర్ కిరణ్ రిజ్జు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో గవర్నమెంట్ నామినీ కూడా ఉండాలని కిరణ్ రిజ్జు ఈ మధ్య ఒక మాట చెప్పారు. దాని మీద ఒకటే న్యూస్ వస్తుంది. వైస్ ప్రెసిడెంట్ ఏమో ఎంజాక్, జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు ఎంజాక్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ 99th అమెండ్మెంట్ కొట్టేసింది, పార్లమెంట్ ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు, పార్లమెంట్ అలాంటి వర్షాలు ఒప్పుకోకూడదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో దీని మీద సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, కొలీజియం సిస్టమ్ వర్సెస్ ఎంజాక్, జ్యుడిషియల్ యాక్టివిజం, అన్ని ఆస్పెక్ట్స్ లో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, తెలిసిపోతుంది. ఇంకో పక్క న్యూస్ పేపర్లో లాస్ట్ 2-3 days నుంచి చెప్తున్నాం, మహాదాయి రివర్ వాటర్ ఇష్యూ, గోవా కర్ణాటకకి మధ్య మహాదాయి రివర్ వాటర్ ఇష్యూ, మహాదాయి నదీ జలాల విషయాల్లో గొడవ అవుతుంది. బెల్గావి ఇష్యూ, మహారాష్ట్ర కర్ణాటక. సో ఇక్కడ ఏమవుతుంది, కోఆపరేటివ్ ఫెడరలిజం, కాన్ఫ్రంటేటివ్ ఫెడరలిజం, కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం, కాన్ఫ్రంటేటివ్ ఫెడరలిజం, కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజం. మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచో రావు, ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్వశ్చన్స్ అక్కడ కనిపిస్తాయి. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో ఫెడరలిజం మీద ఒక క్వశ్చన్ వస్తుంది, స్టేట్స్ మీద గొడవలు, సెంట్రల్ స్టేట్ మీద ఇష్యూస్, వీటి మీద క్వశ్చన్ రాబోతుంది, గవర్నర్ పాత్ర మీద క్వశ్చన్ రాబోతుంది, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ మీద క్వశ్చన్ రాబోతుంది. తెలియట్లా అక్కడ మీకు. సో దిస్ హౌ a knowledgeable, prudent person can actually, with proper focus, can detect the pulse of the exam.
ఎగ్జామ్ యొక్క నాడిని పట్టొచ్చు. ఇట్లా కొంచెం బ్రెయిన్ అప్లై చేయాలి. ఓకే, సో దాంతో పాటు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వాటిలో కూడా మీకు అర్థమవుతుంది. క్యాగ్ గురించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి అని న్యూస్లోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు కొత్త కొత్త జడ్జిమెంట్స్ వస్తున్నాయి వాటి మీద. సో ఇవన్నీ మీరు గమనిస్తుంది పేపర్లో, వీటిని పట్టుకోండి, క్యాచ్ చేయండి. అలానే నిన్న న్యూస్ ఒకటి వచ్చింది, ఇస్రో వాళ్ళు శుక్రయాన్-1 మిషన్, శుక్రయాన్-1 2031 కానీ లాంచ్ చేసే అవకాశం లేదు అని చెప్పి. చాలా మంది శుక్రయాన్-1 అంటే ఏంటో కొంచెం గూగుల్ చేసి దాని మీద డీటెయిల్స్ తెలుసుకోరు. శుక్రయాన్ వీనస్, వరల్డ్ లో వేరే కంట్రీస్ ఎవరైనా వీనస్ మీద మిషన్స్ పంపించారా? రీసెర్చ్ చేయరు. అది ఒక్కటి చదివి వదిలేస్తారు. పేపర్ చదవండి ఇంకా అదే చదివి వదిలేస్తారు, శుక్రయాన్-1 మిషన్ అని చెప్పి. దట్ ఈజ్ రాంగ్. మీరు ఒక చిన్నప్పుడు కథ వినే ఉంటారు కదా, ఒక అబ్బాయి చాలా చాలా పరిగెడుతూ ఉంటాడు ఒక కళ కోసం. కానీ అలసిపోయి 2 రోజులు పరిగెత్తి 3 రోజులు పరిగెత్తి అక్కడే పడిపోతాడు. ఇంకొంచెం ముందుకు పరిగెత్తి ఉంటే తను అనుకున్న డ్రీమ్ జరిగేది. ద ఆల్కెమిస్ట్ బుక్ చదివారా? ద ఆల్కెమిస్ట్ రిటన్ బై పాల్ కోహెలో. ఆ బుక్ లో ఒక అబ్బాయి తన డ్రీమ్ కోసం ఎక్కడ నిధి ఉందని డ్రీమ్ వస్తుంది అనమాట. సముద్రాలు దాటుతాడు, ఊరిని దాటుతాడు, అన్ని దాటుతాడు, మొత్తానికి ఎతుకుతాడు, అలా గడిపేస్తాడు. చివరికి అక్కడ వాళ్ళు అతను కొడతారు కూడా బాగా. ఆ డ్రీమ్ ఉన్న ప్లేస్కి ఆ దగ్గరలోకి వెళ్తాడు, నిధి ఉందని ఎవరు చెప్పిన ప్లేస్, అక్కడ బాగా కొడతాడు, పడిపోతాడు. మళ్ళా కల వస్తుంది, ఎక్కడైతే తను స్టార్ట్ అయ్యాడో అక్కడే నిధి ఉంది అని చెప్పి మళ్ళీ లేచి మళ్ళీ పరిగెడతాడు. అంటే నీకు అంత ఎనర్జీ ఉండాలి, అర్థమైందా? సో ఆ లాస్ట్ మైల్ ఎవరైతే ముందుకు అడుగు పెడతారో వాళ్ళదే సివిల్స్ ఎగ్జామ్, వాళ్ళదే కాంపిటేటివ్ వరల్డ్ అనమాట. 99% అందరు పరిగెడతారు. ఆ ఓపిక తగ్గిపోయినప్పుడు కూడా లేచి నుంచి పరిగెడతారు కదా, ఇంకా ఎనర్జీ మొత్తం అయిపోయింది, ఇంకా వద్దురా బాబు ఇంకా వదిలేద్దాం అనే టైంలో కూడా పరిగెట్టేదే ఎగ్జామ్ అనమాట. ఓకే, మీకు ఇలాంటివి కనిపెట్టేయచ్చు ఇప్పుడు రెగ్యులర్ గా చదువుతూ ఉంటాం. ఇప్పుడు శుక్రయాన్-1 అనేది అందరు పేపర్ చదివారు నిన్న, కానీ శుక్రయాన్ దేని మీద, వేరే కంట్రీస్ వెళ్ళా అని చాలా మంది, తక్కువ మంది దాని మీద తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా తెలుసుకున్న వాళ్ళదే కాంపిటేటివ్ వరల్డ్. తెలుసుకుని దాన్ని గుర్తు పెట్టుకుని రీటైన్ చేసి నోట్స్ రాసుకుంటారు. ఉదాహరణకి నేను కరెక్ట్గా 1 month బ్యాక్ పిఎం శ్రీ అని ఒక వీడియో చేశాను, SHRI అని, పిఎం శ్రీ అని వీడియో చేసిన తర్వాత నేను ఇక్కడ ఎవరికో చెప్తూ ఎవరు వచ్చారు, అన్ని చూస్తాం అంటే నేను అన్న పిఎం శ్రీ గురించి నేను చెప్పండి అని. పిఎం శ్రీ ఏంటి అని, SHRI అని కొత్త పథకం, లాస్ట్ మంత్ దాని మీద బాగా న్యూస్ లో వచ్చింది అనమాట. స్కూల్స్ ని రిజ్యూనేట్ చేయడం, దాని మీద ప్రోగ్రామ్ అది. అసలు అది కూడా గుర్తులేదు వాళ్ళకి, అది ప్రాబ్లం. పిఎం శ్రీ అని ఎక్కడ విన్నట్టు ఉంటుంది కానీ అది ఇంకేం తెలీదు. ఇంకా అలాంటప్పుడు సివిల్స్ ఎందుకు వస్తుంది చెప్పండి? రాసుకోవాలి, రివిజన్ చేయాలి. అండ్ తర్వాత ఇష్యూ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, చేస్తూ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ బేసిక్స్ చదువుతాం. NCERT బుక్స్, ఇప్పుడు తెలంగాణ స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా మంచి స్టాండర్డ్ బుక్స్ వచ్చాయి. నాట్ ఓన్లీ NCERTs, అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడేం తక్కువ లేవు, పుస్తకాలు కాన్సెప్ట్స్ ఏం తక్కువ లేవు, కోడ్ దొరుకుతున్నాయి. ఓకే, ఇవన్నీ చదువుతాము. ఇక నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే ఇవన్నీ బేసిక్స్ నేర్చుకుంటాం, మెయిన్స్కి రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. అండ్ ఫిలిమ్స్ కాకుండా మెయిన్స్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, ఎస్ఏ రైటింగ్ అని, ఎథిక్స్ అని, డిసాస్టర్ మేనేజ్మెంట్ అని, సెక్యూరిటీ ఇష్యూస్ అని, ఇట్లాంటివి ఎడిషనల్ ఉన్నాయి, గవర్నెన్స్ అని. సో ఫిలిమ్స్ లో కొన్ని చదువుతాం, మెయిన్స్ ఇంకా ఎక్కువ చదువుతాం, రైటింగ్ స్కిల్స్ చేస్తాం, అన్నీ చేస్తాం. అయితే మేజర్ కంప్లైంట్ ఎవరైతే సివిల్స్ స్టార్ట్ చేస్తారో వచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటంటే 2-3 కంప్లైంట్స్. ఒకటి, ఫస్ట్ ఇష్యూ టైం సరిపోవట్లేదు, మాకు అస్సలు టైం సరిపోవట్లేదు, ఇది ఫస్ట్ కంప్లైంట్. ఎవరికైనా వరల్డ్ లో ఎవరికైనా 24 hours టైం ఉంటుంది, అంతకంటే ఎవరికి ఎక్కువ లేదు. బిల్ గేట్స్ కూడా ఎక్స్ట్రా 1 crore rupees 25th hour రాదు, అంబానీకి కూడా రాదు, వాళ్ళకు కూడా డైలీ 24 hours. ఆ టైంని ఎలా ప్రయారిటైజ్ చేస్తాం, ఎలా మేనేజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అందరు చెప్తారు, కానీ స్మార్ట్ వర్క్ ఇంకా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ హార్డ్ వర్క్ బట్ స్మార్ట్ వర్క్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక రిక్షా తొక్కే అబ్బాయి హార్డ్ వర్క్ చేస్తాడు,
ఒక బండి, ఎద్దుల బండి తోచే అబ్బాయి, నడిపే అబ్బాయి హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక కలెక్టర్, అంతకన్నా మించిన ఎంటర్‌ప్రెన్యూర్ హార్డ్ వర్క్ చేస్తారు. కానీ వీళ్ళందరిలో కల్లా ఎవరైతే స్మార్ట్‌గా చేస్తారో వాళ్ళే లైఫ్‌లో ముందుకెళ్తారు. స్మార్ట్. సివిల్స్ కూడా అంతే. చాలా మంది సివిల్స్ చదువుతామని చెప్పి పుస్తకాలు చదువుతా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పాస్ అవ్వరు ఫిలిమ్స్ కూడా. స్మార్ట్ అంటే ఓషన్ని స్విమ్ చేయాలని ట్రై చేయొచ్చు. కానీ ఏ రూట్లో స్విమ్ చేస్తే తక్కువ టైంలో ఫాస్ట్‌గా వెళ్ళిపోతామో తెలియాలి. లేకపోతే 10 ఏళ్ళైనా ఓషన్‌లో కొట్టుకుంటా ఉంటాం. దీనే స్మార్ట్ వర్క్ అంటారు. అంటే నువ్వెంత చదివావు అనేది కాదా, చదివింది నీ బ్రెయిన్‌లోకి ఎంత ఎక్కింది, ఆ చదివింది ఎగ్జామ్‌కి ఎంత ఉపయోగపడుతుంది, అదే ఎగ్జామ్‌లో ఎంత వస్తాయి క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే, యూ షుడ్ సిట్, యూ షుడ్ డూ లాట్ ఆఫ్ స్మార్ట్ వర్క్. అండ్ ఈ ఎగ్జామ్లో డిస్ట్రాక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒకటి, మనకి రోజు సెల్ఫ్ డౌట్ వస్తుంటుంది, అబ్బా సివిల్స్ కొడదామని వచ్చే మనకు వస్తుందా అని. పెద్ద డౌట్ వస్తుంది అనమాట, అసలు మనకు వస్తుందా అని. వచ్చిన వాళ్ళందరూ మీలాంటి వాళ్ళే, నాలాంటి వాళ్ళే. దాని గురించి ఆలోచించద్దు. చాలా ఈజీ ఎగ్జామ్, బట్ ద ప్రాసెస్ ఈస్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఎగ్జామ్ టఫ్ కాదు, ఎగ్జామ్ ప్రాసెస్ టఫ్. కూర్చోవాలి, చేయాలి, 2-3 ఏళ్ళు టైం పెట్టాలి. ప్రాసెస్ అంటే ప్రాసెస్, ఆ పాత్ అనేది హైలీ టఫ్ పాత్ అనమాట. రోజు అలర్ట్గా ఉండాలి, ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు. నేను చెప్తాను, సంక్రాంతి సెలవులు వచ్చాయి, అందరు వారం 10 రోజులు లీవ్ తీసుకుని పుస్తకం కూడా తీలా. ఖచ్చితంగా 2-3 నెలలు వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా ప్రిలిమ్స్ 4 నెలల్లో ఉంది, ఎలా సాధిస్తారు? When you choose to take civil services as your career option, you should sacrifice certain things during your preparation. నాకు అన్నీ కావాలి, నేను అంతా ఎంజాయ్ చేస్తానని. తర్వాత సోషల్ మీడియా, ఫోన్స్, ఇవన్నీ చాలా డిస్ట్రాక్షన్. తర్వాత ఇతరత్ర వ్యవహారాలు, అవి ఉంటే కూడా ఎక్కువగా ఉంటే అవుట్. అంటే ఓవర్ ఇంటెలిజెన్స్. ఇంట్లో ప్రతి సమస్య మన నెత్తి మీద వేసుకోవటం, ఫ్రెండ్స్ ప్రతి సమస్య మన నెత్తి మీద వేసుకోవటం, చేయలేని వాటన్నిటిని. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఎఫ్ఐఆర్లు, వీటన్నిటి వల్ల నాశనం తప్పితే ఇంకోటి ఉండదు. అంటే ఈ ప్రిపరేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత వేరే పనులు పెట్టుకోవడం. సో బోత్ ద థింగ్స్ వీ కెనాట్ డూ ఇట్ సైమల్టేనియస్లీ. చాలా రేర్గా ఉంటారు అది ఇది రెండు మేనేజ్ చేయగలటం. బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు, బికాజ్ దానిలో చాలా టైం పెట్టాలి, ఎమోషన్స్ పెట్టాలి. దీనిలో అవన్నీ ఉండకూడదు. టైం మనకే ఉండాలి, దీనిలో ఎమోషన్స్ అన్ని వీటి పక్కనే ఉండాలి. ఇంకే అటువైపు ఎమోషన్స్ వెళ్తే అవుట్. కొంచెం మనం అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఎక్కడికెక్కడ స్విచ్ ఓవర్ అంటే తెలుసా, నువ్వు 10 పనులు చేయాలి. ఇక్కడ పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి, ఎగ్జామ్ రాయాలి, నోట్స్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ చేసుకోవాలి. ఈలోపు మీరు ఇంట్లో మీ అమ్మ నాన్న ఫోన్ చేసి ఒక సమస్య చెప్పారనుకోండి, అది బ్రెయిన్లో పెట్టుకుని చేస్తే కష్టం, మీకే డిప్రెషన్ వచ్చింది. ఈ ఫీల్డ్లో ఏం తెలుసా, మనుషులు టఫ్ అవుతారు, వస్తూ ఉంటుంది మనకి, మన పేషెన్స్ చాలా టెస్ట్. ఈలోపు ఎక్కడో చూస్తుంటాం, ఒక ఫ్రెండ్ ఉద్యోగం వచ్చిందని ఇంకో ఫ్రెండ్ పెళ్ళాను, అయ్యో మన లైఫ్ ఇంకా సెటిల్ కాకపోతాం, అలాంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాను. వీటన్నిటిని కూడా తట్టుకోవాలి. సో ఇవన్నీ తట్టుకుని ఈ ప్రిపరేషన్లోకి ముందుకెళ్ళాలి. అండ్ ద అదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ, చాలా మంది చేసిన తప్పు, మేము సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం, మేము ఇంకేం ఎగ్జామ్ రాయమనుకోవద్దు. మీరు ఆ ఉద్యోగం చేస్తారు లేదా అనేది అప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కానిస్టేబుల్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్న దానికి కూడా అప్లై చేయండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద జాబ్, ఉద్యోగం కోసం నేను చెప్పను, ఇట్ ఈస్ ఫర్ ద టు నో ద కాంపిటీషన్. నేను 2002 నుంచి 2004 వరకు ఇండియాలో నేను ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఎగ్జామ్ రాశాను. నాకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం, ఆ మెట్లు ఎక్కడం అన్ని టఫ్ థింగ్స్, అవన్నీ కష్టం. అంటే అప్పుడున్న నాకున్న రిసోర్సెస్కి, అప్పుడు నాకున్న స్ట్రెంత్కి ఒక చోట నుంచి ఇంకో చోట కదలటం కష్టం. బట్ స్టిల్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాశాను, జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్ రాశాను, అప్పుడు బ్యాంకింగ్ బిఎస్ఆర్బి ఎగ్జామ్స్ రాశాను, గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను, కనిపించిన ఎగ్జామ్స్ అని రాశాను. ఎందుకు అంత కష్టపడి ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని అంటే, ఐ వాంట్ టు నో దట్ అసలు ఎగ్జామ్ సెంటర్ బయట ఎంతమంది జనం వెయిట్ చేస్తారు, లోపల ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఎలా టెన్షన్ పడతాం మనం,
ఎగ్జామ్లర్స్ ఎలా డిస్టర్బ్ చేస్తారు మనల్ని ఒక్కోసారి వాళ్ళు సోదేసుకుంటూ. రాసేటప్పుడు మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంటుంది, ఎగ్జామ్లో ఎలాంటి బెంచెస్ ఉంటాయి, ఆ స్కూల్స్ ఎలా ఉంటాయి, ఆ కాలేజెస్ ఎలా ఉంటాయి, మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది, చుట్టుపక్కల వాళ్ళు ఎలా రాస్తుంది, అన్ని ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ వేరు కదా. అన్లెస్ యూ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, నువ్వు డైరెక్ట్గా నేను సివిల్స్కి వెళ్తానంటే ఎలా కుదురుతుంది? నాకేం ఇంటెన్షన్ లేదు నేను బ్యాంక్లో జాబ్ చేయాలని, అంటే వస్తే చేసేదానా లేదా పక్కన పెట్టండి, నాకు ఇంటెన్షన్స్ లేవు. బట్ స్టిల్ ఐ రోట్ ద ఎగ్జామ్. అలా ఎందుకు ఉండకూడదు మనం? అలా ఎందుకు ఉండకూడదు? తప్పు ఏంటి ఎగ్జామ్స్ రాస్తే? అది కాన్స్టెంట్ ఎగ్జామ్ అని ఏంటి తప్పు? చిన్న పెద్ద ఏమి ఉండదు జాబ్స్లో, కీప్ రైటింగ్. అప్పుడు అర్థం అవుద్ది సివిల్స్ అంత ఈజీ అని, అప్పుడు అర్థమైంది సివిల్స్ అంత ఈజీ అని. ఐ థింక్ మీకు అర్థమవుతుంది ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాను ఈ డైలాగ్. ఇంకా డిఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఏ ఎగ్జామ్స్, ఇవన్నీ చాలా టఫ్ సివిల్స్ కన్నా. గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిజంగా వాటన్నిటికి ఎక్కువ ఫ్యాక్చువల్ బేస్, సివిల్స్కి ఎక్కువ బ్రెయిన్ ఎనాలిసిస్. ఓకే. అండ్ మీరు ఇంకొకటి, ఒక సంవత్సరం తర్వాత ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎప్పుడు పాస్ అవుతావు, ఎప్పుడు అయిపోద్ది అని. మినిమం 2 years పెట్టుకోవాలి. తర్వాత ఎక్కువ చెప్పుకోవద్దు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని, బయటంతా ఎక్కువ ప్రాపగానే చేసుకోవద్దు. దానివల్ల రిజల్ట్స్, మీరు ఎగ్జామ్ రాసారో లేదో, మీరు ఎగ్జామ్ రాసాక కూడా ఆగరు, ముందు సంవత్సరం ఫోన్ చేసేస్తారు. 2023 రిజల్ట్స్కే ఫోన్ వస్తుంది మీకు, ఏమైంది ఇది అని. సో మినిమం సౌండ్, మినిమం నాయిస్, రిజల్ట్ షుడ్ బి సౌండ్ బట్ నాట్ యువర్ నాయిస్. ముందు అంతా చెప్పేస్తుంది రామాకండి ఎక్కువగా, తక్కువ అయినా ఒక 2-3 years మొత్తం కట్ చేసుకోండి ప్రపంచాన్ని. అదే మినిమైజ్ చేసుకోండి. కట్ అంటే కంప్లీట్ కట్ ఎవరికి అవ్వదు, షుడ్ మినిమైజ్ ఆల్ యువర్ రిలేషన్స్. ఓకే. సో ఈ పద్ధతిలో కొన్ని రోజులు చేస్తే అవుతుంది. అండ్ భయం వేస్తుంది, టైం సరిపోలేదు కంప్లైంట్ ఉంటుంది, ఆ కంప్లైంట్ పక్కన పెట్టేసాను. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. ఉన్న దానిలో ప్రయారిటైజ్, ఉన్న దానిలో ప్రయారిటైజ్. ఆ ప్రయారిటైజేషన్ అనేది చాలా మంది చేత కాదు. నాకు ఈరోజు ఈ క్షణం కూడా టైం సరిపోదు. లాస్ట్ 6 days నుంచి రోజు యావరేజ్ నేను 4 hours నిద్రపోయాను, 16-17 hours వర్క్ చేశాను. ఓకే. ఆ డే ఎలా గడిచిందో, నైట్ ఎలా గడిచిందో నాకు తెలియదు, ఎలా అయిందో తెలీదు. బట్ ఐఎమ్ ఇన్ వర్క్, ఐఎమ్ ఆన్ మై జాబ్ అంతే. ఇంకేం చేశాను కూడా నాకు తెలియట్లేదు. దట్స్ హౌ థింగ్స్ గో ఇన్ సివిల్స్. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. అదొక ప్రిపరేషన్ ఒక ఎగ్జామ్ అని కూడా కాదు, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. వెళ్తూనే ఉంటుంది ఒక దారంలాగా. మీరు అనుకోవచ్చు మేమే కష్టపడిపోతున్నాం. ప్రపంచంలో ఏ రంగంలో కూడా మన పేరు ఒక చోట వెళ్ళాలి అంటే మనం కష్టపడుతూనే ఉండాలి. మీరు ఓన్లీ సివిల్స్ అనుకోవద్దు. ఒక పొలిటీషియన్ కష్టపడతాడు, ఒక బిజినెస్ మ్యాన్ కష్టపడతాడు, ఒక సోషల్ యాక్టివిస్ట్ కష్టపడతాడు, ఒక ఆర్టిస్ట్ కష్టపడతాడు, ఒక రిక్షా తొక్కే అబ్బాయి కూడా కష్టపడతాడు, ఒక బండలు మోసే అబ్బాయి కూడా కష్టపడతాడు. ఆ రంగంలో వాళ్ళు ముందుకెళ్ళాలి అనుకుంటారు. నేనే కష్టపడతానని మాత్రం అనుకోదు, నేనే కష్టపడుతున్నాను ఎక్కువ, నాకే కష్టం వచ్చిందని అనుకోదు. ఎంజాయ్ ఈ కష్టాన్ని, నేను కష్టపడగలుగుతున్నాననే ఒక సంతోషాన్ని తీసుకోండి. ఓకే. నేను అలానే అనుకుంటాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అనుకోను, నేను కష్టపడగలుగుతున్నాను అనే శక్తి నాకు ఉంది కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఏది తీసుకోవాలో, ఏది వినాలో, ఏది వినకూడదో అక్కడే తెలుసుకోండి. దీనిలో డైవర్ట్ చేసేవాళ్ళు, డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, మనం డైవర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ కట్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకొని చూసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు బి ఫాలోడ్ ఫ్రమ్ day 1. అండ్ సింపుల్, ఒక బుక్ చదువుతున్నా కానీ దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. బిపిన్ చంద్ర, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, నేను ఒకసారి చూసి చదువుతున్నాను. నా పక్కన వచ్చిన ఒక అమ్మాయి ఉంది, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది వాళ్ళ అంకుల్ చిన్నప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యాడంట, ఈ బుక్ చదువుకున్నాను పాస్ అయ్యాడంట.
మనకి చూడంగానే ఉంటుంది అబ్బాయి బుక్ చదవద్దని పక్కన పెట్టేస్తాం. ఓకే, అలాంటి తెలియకుండా మన మైండ్లోకి అలా ఇన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. సో అట్లాంటి మాటలు, అట్లాంటి విషయాలు ఎంత టఫ్గా, ఎంత రిజిడ్గా ఉంటే అంత మంచిది. ఎమోషన్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హ్యూమన్ ఎమోషన్స్కి మినిమైజ్ చేసేసుకోండి. ప్రతిదీ మనసు తీసుకుని, ప్రతిదీ బాధపడుతూ, ప్రతిదీ ఇది చేసుకుంటూ చేస్తే మాత్రం అవుట్ అవుతుంది. ఓకే, హ్యూమన్ ఎమోషన్స్కి ఎంత దూరంగా ఉంది, ఎగ్జామ్ మీద ఎంత ఫోకస్ చేస్తే మంచిది. కమింగ్ బ్యాక్, చెప్పాను కదా ఎగ్జామ్ 3 స్టేజెస్ అని. ఫిలిమ్స్లో సబ్జెక్ట్స్ మార్నింగ్ ఏమో జిఎస్ ఉంటుంది, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, SNTIR. ఈవినింగ్ ఏమో CSAT ఉంటుంది. CSAT ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అయితే ఈ క్వాలిఫైయింగ్ పేపర్లో కూడా చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. రీజన్ ఏంటంటే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తారు. ఈజీగాలే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చులే అని చెప్పి, అందరం బీటెక్లో చదివాం కదా అక్కడికి వెళ్తే అయిపోతాం. కాదు. ఫస్ట్ 2011లో ఇంట్రడ్యూస్ అయింది CSAT. 2022 వరకు ఉన్న పాత పేపర్స్ అన్ని రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఫస్ట్ అది CSAT అనేది కూడా ఇంపార్టెంట్, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత మెయిన్స్, మనకి మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. ఫిలిమ్స్లోనే 2 పేపర్స్, 2 ఆబ్జెక్టులు ఉంటాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, GS, CSAT. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. దానిలో 2 కంపల్సరీ పేపర్స్, లాంగ్వేజ్ పేపర్స్ అన్నమాట. కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్స్. తెలుగు అంటే మనం తెలుగులో రాస్తాం. 8th షెడ్యూల్లో ఉన్న 22 భాషలు ఏదైనా రాయొచ్చు. డోగ్రీ, సంతాలి, బోడో, మైథిలి కూడా రాయాలనుకుంటే. ఓకే, 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. దానిలో మీకు నచ్చిన భాష రాసుకోవచ్చు. జనరల్గా తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు రాస్తారు, హిందీలో కంఫర్టబుల్ వాళ్ళు హిందీ రాస్తారు, తమిళ్లో కంఫర్టబుల్ వాళ్ళు తమిళ్ రాస్తారు. కంపల్సరీ పేపర్ అన్నమాట. తర్వాత ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది, 2 క్వాలిఫైయింగ్. తర్వాత 7 పేపర్స్ ఉంటాయి, అవి మార్క్స్ కౌంట్ అవుతాయి. ఫస్ట్ ఎస్ఏ పేపర్, జనరల్ ఎస్ఏ, 2 ఎస్ఏలు రాస్తాం. మొత్తం చాయిస్ ఉంటుంది దానిలో. ద ఓన్లీ పేపర్ ఇన్ ఆల్ ద పేపర్స్ ఇన్ GS పేపర్స్లో ఎస్ఏ పేపర్లో మాత్రమే చాయిస్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 4 essays you need to write 1 in section A. In section B, out of 4 essays you need to write 1. తర్వాత GS 4 పేపర్లు ఉంటాయి. ఎస్ఏ తర్వాత 4 GS పేపర్స్, GS1, GS2, GS3, GS4. GS1లో హిస్టరీ, జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్ అలాంటివి ఉంటాయి. GS2లో మనకి పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్ ఉంటాయి. GS3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. GS4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఒక ఎస్ఏ పేపర్, 4 GS పేపర్లు, అక్కడికి నేను 5 పేపర్లు. తర్వాత ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ మనం చూజ్ చేసుకుంటాం. నేను చూజ్ చేసుకున్న ఆప్షన్ పొలిటికల్ సైన్స్. ఎవరి ఇష్టమైనా వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. దానిలో 2 పేపర్స్ ఉంటాయి. సో మొత్తం క్వాలిఫైయింగ్ పేపర్స్ 2, తర్వాత 7 పేపర్స్. 7 పేపర్స్, ఈచ్ పేపర్ weightage is 250 marks. 7 into 250, 1750. 7 into 250, 7. ఒక essay, 4 GS, 2 optional papers. ఒక ఆప్షన్ నుంచి 2 పేపర్స్. సో 1 essay పేపర్, 4 GS పేపర్స్, 2 పేపర్స్ ఫ్రమ్ ఆప్షనల్. మొత్తం ఎంత? 7. 7 into 250, 1750. అయిపోయిందా? సో మెయిన్స్లో మన కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. OCA అంటే జనరల్ కేటగిరీయా, జనరల్లో EWS, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోటా ఉందా? మీరు చూసారు కదా రీసెంట్లీ సుప్రీంకోర్టు EWS సపోర్ట్ చేస్తుంది. సో నువ్వు OC కేటగిరీయా అంటే జనరలా? జనరల్ నీకు EWS రిజర్వేషన్ ఉందా? OBCయా? OBCలో క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా? క్రీమీ లేయర్కి రిజర్వేషన్ ఉండదు, నాన్ క్రీమీ లేయర్. తర్వాత SC కేటగిరీయా, ST కేటగిరీయా? UPSCలో ఉమెన్ రిజర్వేషన్ లేదు. ఓకే, సో దీని ప్రకారం నిన్ను ఇంటర్వ్యూకి పిలుస్తాడు. ఇప్పుడు 1000 పోస్టులు నేను 2500 మంది పిలుస్తాడు. 1:2.5. ఓకే, ఇంటర్వ్యూ అనకూడదు, యాక్చువల్లీ పర్సనాలిటీ టెస్ట్ అనండి. పర్సనాలిటీ టెస్ట్. ఇంటర్వ్యూకి ఇప్పటి వరకు కూడా అందరు ఢిల్లీకి వెళ్తారు. ఫస్ట్లో ఎప్పుడో 1960sలో అట్లా అంట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు అంట, చేసి వెళ్ళేవాళ్ళు అంట. కానీ లాస్ట్ 40-50 years నుంచి అందరు ఢిల్లీకి వెళ్తారు. ఓకే, సో ఢిల్లీకి వెళ్తారు, మీకు ఒక డేట్ ఇస్తారు, ఒక టైం ఇస్తారు, 4 afternoon చెప్తారు. ఆ టైంకి వెళ్ళాలి. అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. 5 ఉంటారు. UPSC మెంబర్ ఒకళ్ళు చైర్మన్గా ఉంటారు, మిగతా 4 ఎక్స్పర్ట్స్ ఉంటారు. మొత్తం 5 members ఉంటారు.
they'll test your personality. అక్కడ పర్సనాలిటీ అయినా నాలెడ్జ్ అనాలిసిస్, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్ని చూస్తారనమాట. ఓకే, అయితే పర్సనాలిటీ టెస్ట్ 275 మార్క్స్. 1750 + 275 అంతా 2025, 2025. ఈ 2025 మార్క్స్ గాను నీకు వచ్చే దాన్ని బట్టి ర్యాంకింగ్ వస్తుంది. నీ కేటగిరీని బట్టి ర్యాంకింగ్ ఉండదు. ర్యాంక్కి నీ కేటగిరీకి సంబంధం ఉండదు. 1వ ర్యాంకా, 2వ ర్యాంకా, 3వ ర్యాంకా, అలా ర్యాంకులు వస్తూ ఉంటాయి. నీ కేటగిరీని బట్టి నీకు సర్వీస్ పోస్టింగ్స్, సర్వీస్ అలొకేషన్, క్యాడర్ అలొకేషన్ ఉంటుంది. ఓకే, సో అర్థమైంది కదా. ర్యాంకులు మెరిట్ ప్రకారమే ఉంటాయి. ర్యాంకులకి నీ రిజర్వేషన్ కోటాకి సంబంధం లేదనమాట. ర్యాంకులు మెరిట్ ప్రకారం ఉంటాయి. నీ రిజర్వేషన్ కోటాని బట్టి నీకు ఐఏఎస్ వస్తా, ఐపీఎస్ వస్తా, వస్తే ఏ క్యాడర్ వస్తాయి, ఇవన్నీ ఇంకా అంత రోస్టర్ సిస్టంలో రిజర్వేషన్ పాలసీస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎన్ని అవుతుంటారు. ఇది మొత్తం ప్రాసెస్. ఈ మొత్తం ప్రాసెస్ ఇప్పుడు మే ఎప్పుడైనా సరే ఫిలిం సండే ఉంటుంది. తర్వాత ఇప్పుడు May 28 ఉంది అనుకోండి. తర్వాత సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది. తర్వాత డిసెంబర్లో అట్లా రిజల్ట్స్ వస్తాయి. ఫిబ్రవరి మార్చ్లో ఇంటర్వ్యూ జరుగుతాయి. ఏప్రిల్లో మళ్ళీ అంటే ఇంటర్వ్యూకి నెక్స్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్కి ఒక 15-20 రోజుల ముందు ఇయర్ రావచ్చు. రిజల్ట్స్ ముందే వచ్చేస్తాయి. May 1st వీక్లోనే రిజల్ట్స్ రావచ్చు. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఇంటర్వ్యూలో ఒక మార్కుల పైన మళ్ళీ రాసుకోవాలి. మళ్ళీ ఫిలిమ్స్ నుంచి రాసుకోవాలి. లైక్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. స్నేక్ నోట్లో పడితే మళ్ళా వచ్చి కిందకి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఫిలిమ్స్ నుంచి చేసుకోవాలి. కేటగిరీని బట్టి మన అటెంప్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది స్టోరీ. సో ఈ ఎగ్జామ్లో మెయిన్ టఫ్నెస్ ఏంటంటే ఈ 3 అటెంప్ట్స్తో ఓర్పుగా సహనంగా ఉంటాం. ఇది ఫస్ట్ థింగ్. రెండోది బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవటం. సో ఇవన్నీ నేర్చుకుని చేయాలంటే అందుకే టైం పడుతుంది. రాగానే ఈరోజు అనుకుంటే రేపు అయ్యేది లైఫ్ టేక్స్ టైం. 1 year పాటు ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ మనం ఎక్వెంట్ అయ్యి పరీక్షలు రాస్తే ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మనం బేసిక్ కాన్సెప్ట్స్ అని బాగా నేర్చుకుని కరెంట్ అఫైర్స్ అంతా ఫాలో అవుతే ఫిలిమ్స్, కొంచెం రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మెయిన్స్, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇంటర్వ్యూ. సో ఇదంతా హోలిస్టిక్ టెస్ట్. మీరు గమనిస్తే ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్ స్కిల్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ పేషెన్స్. యూ నీడ్ ఎవ్రీథింగ్. ఒక కాంబో. మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఒక కంప్లీట్ పర్సనాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాగా సహనంతో ఓర్పుతో ఉండే మనిషి, బ్యాలెన్స్గా ఆలోచించే వ్యక్తి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్, మన రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మన చరిత్ర, మన అభివృద్ధి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ, మన ఎన్విరాన్మెంట్, వీటన్నిటి గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తి. అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కాదనుకుంటా. అంత పెద్ద జాబ్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర నుంచి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కాదనుకుంటా. దీనికి ఆ సోర్పు సాంతం చదువుకోమని చెప్తారు. అండ్ దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. సివిల్ సర్వీసెస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ద ప్లాట్ఫామ్ for you, for your better future and for country's future.